కలర్స్ తీసుకొద్దామని అయితే బజార్కి వెళ్ళామండి. కలర్స్ తీసుకొని వచ్చేటప్పుడు మంచిగా ఫ్రెష్గా ఆకుకూరలు అయితే పెట్టారండి. ఇక నేనైతే తోటకూర చుక్కకూర అయితే తీసుకున్నానండి. ఈ రెండింటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఆకుకూరలు అంటే ఈ స్టైల్లో చేశారని మాత్రం ఇష్టంగా తింటారండి. ముందుగా అయితే దాక పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని పసుపు వేసుకోనండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర చుక్కకూర వేసుకొని దీనికి కారం వేయొద్దండి, పచ్చిమిర్చి వేయాలి కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి కట్ చేసి అయితే వేసాను. వేసి మూత పెట్టుకొని అయితే కొద్దిసేపు ఉంచుకోవాలండి. మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకుందామండి, త్వరగా మగ్గిపోతుంది. ఆకుకూరలు అంటే చాలా బలమండి, చాలామంది తినరు కానీ ఎంతో ఆరోగ్యం. అందులో తోటకూర అంటే ఇంకా ఆరోగ్యానికి మంచిదండి. ఈ స్టైల్లో కర్రీ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ రెండింటి టేస్ట్ తెలియకపోతే ఖచ్చితంగా మీరైతే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి. ఇలా అయితే మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఆకుకూరలకి టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు ఆకుకూరలు అంటే చాలా హెల్దీ, బలం అండి.